హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏం చేస్తున్నానంటే వాంపూస్ తోటే మిక్చర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక ఆనియన్, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చి, ఇది కూడా చాలా అంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మీ స్పైసీ తగ్గట్టు ఇంకా మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక టమాటో, అది హాఫ్ టమాటో సరిపోతుంది. అది కూడా చిన్న చిన్న ముక్కలుగా, చాలా అంటే చాలా చిన్న చిన్న ముక్కలు. క్యారెట్, దాంట్లో నేను హాఫ్ తీసుకున్నాను. దాని తొక్కు తీసేసాక బాగా తురుముకోండి. దాని తొక్కు తీసేసాక బాగా చిన్నగా తురుముకోవాలండి. అంటే మనం ముక్కలుగా చేసుకుంటే అది బాగుండదు. తురుముకుంటే దాని టేస్ట్ అనేది ఆ మిక్చర్కి అనేది తెలుస్తుంది. ఇలాగ నేను చూపించే విధంగా బాగా చిన్నగా తీసుకోండి. అలాగే ఒక లెమన్ అంటే ఫుల్ కాదు, దాంట్లో హాఫ్ లెమన్ తీసుకోండి. అంటే లాస్ట్లో మనం ఎంత ఫుడ్ చేసినా కానీ లాస్ట్లో నిమ్మకాయ పిండితే దాని టేస్ట్ మారుతుంది. అలాగే కొంచెం అంత కొత్తిమీర బాగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. అండ్ చాట్ మసాలా కూడా కొంచెం అంత చాట్ మసాలా తీసుకోండి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న వాంపూసని దాంట్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఆనియన్, టమాటా, క్యారెట్, మిర్చి వేసుకోవాలి. కావాలంటే మీరు కీరా కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో లేకపోయేసరికి నేను క్యారెట్ తీసుకున్నాను. తర్వాత కొంచెం అంత కొత్తిమీర వేసుకోండి. తర్వాత కొంచెం అంత చాట్ మసాలా వల్ల కొంచెం అంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. కొంచెం అంత కారం, ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానని కొంచెమే కారం వేసుకుంటున్నా. కొంచెం అంత లెమన్. చాలా సింపుల్గా వాంపూస్ మిక్చర్ రెడీ అయిపోయిందండి. మనము ఏది ఆయిల్ లేకుండా, స్టవ్ లేకుండా ఈజీగా చేసేసుకున్నాము. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.